ప్రమాదంలో అయితే తెలంగాణ ప్రాజెక్టులు పడ్డాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో డిస్కస్ చేయడానికి శ్రీధర్రావు దేశపాండే గారు సాగునీటి రంగ నిపుణులు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హలో సార్. సార్, అసలు తెలంగాణ ఏర్పాటుకి పునాదులే నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశము ఇవాళ అసలు రాష్ట్రంలో మనం ఎక్కడ చూసుకున్నా కూడా ఇది కనిపించట్లేదు. మీరేమంటారు? అమ్మ, ఇప్పుడు 2023లో ప్రభుత్వం మారిన తర్వాత మీరు అన్నట్టు సాగునీటి రంగంలో కొంత స్తబ్దత ఏర్పడినమాట. వాస్తవమే. స్తబ్దత అంటే ఆ గత ప్రభుత్వం వదిలిపెట్టేసేటువంటి పెండింగ్ ప్రాజెక్టులు లేదా పెండింగ్ విషయాలు ఏమున్నా కూడా అవి ఇంకా ముందుకు సాగడం లేదు. ఉదాహరణకి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ, సీతారామ ప్రాజెక్టు కానీ, ఇతరత్ర వేరే ఏ ప్రాజెక్టులు తీసుకున్నప్పుడు పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే మనం చాలా మటుకు పూర్తి చేసి కొన్ని వదిలేసినవి అవి పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉండింది. కానీ అవి కూడా పూర్తి కావడం లేదు. ఇట్లా మనం ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ తోటి ఈ మార్పుని మనం ప్రజలు తీసుకొచ్చి పెట్టుకున్నారో ఆ మార్పు అయితే ఏం కనబడడం లేదు. ఇరిగేషన్ రంగంలో ముఖ్యంగా కొత్త ఆయకట్టు సృష్టించడంలో వైఫల్యాలు అయితే కనబడుతున్నాయి, మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. మనం ఆశించిన మార్పు అయితే ఇరిగేషన్ రంగంలో ఏం కనబడతలేదు. గత ప్రభుత్వం ఎక్కడైతే వదిలేసిందో అక్కడనే ఉన్నట్టుగా మనకు కనబడుతున్నది. పురోగతి అయితే మనకు కనబడతలేదు. ఉదాహరణకి వాళ్ళు గత బడ్జెట్లోనే సంవత్సరానికి 6 లక్షల ఎకరాలు కొత్తగా ఆయకట్టు ఇస్తామని చెప్పింది, కానీ ఇప్పటిదాకా మనకు కొత్త ఆయకట్టు ఏది కూడా సాగులోకి వచ్చినట్టుగా మనకు సూచనలు లేవు. సార్, అలాగే గడిచిన 18 నెలలుగా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అనేది కంప్లీట్గా పడకేసింది అని అనుకోవచ్చా? అమ్మ, ఇది ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అనేది చాలా కీలకమైన వ్యవహారం. ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన యాక్టివిటీస్లో చూస్తే కనుక ఎగ్జిక్యూషన్ ఉంటుంది, తర్వాత ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, డిజైన్ స్వింగ్ ఉంటుంది, తర్వాత క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది, ఆపరేషన్ మెయింటెనెన్స్ కూడా ఒక విభాగం, డిజైన్స్ ఒకటి, ఇట్లా ఉంటాయి. రకరకాల విభాగాలు ఉంటాయి. అయితే ఇది చాలా కీలకం. అంటే డిజైన్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇన్వెస్టిగేషన్, డిజైన్స్, తర్వాత ఎగ్జిక్యూషన్లో భాగంగా క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది. ఇవన్నీ అయిన తర్వాత అల్టిమేట్గా ప్రాజెక్ట్ నిర్మాణం అయిన తర్వాత ఏం కావాలి? ఆ నీళ్లు రైతులకు అందాలి, కాలువల ద్వారా రైతులకు అందాలి. ఆ రైతులకు అందించే పనే O&M, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగం చేయవలసిన అవసరం ఉంటుంది. కానీ చాలా గత ప్రభుత్వాల కాలంలో కూడా, అంటే అంతకుముందు తెలంగాణ ఏర్పడక ముందు నుంచి కూడా O&M అనేది చాలా లీస్ట్ ప్రిఫర్డ్ యాక్టివిటీగా ఉండేది. ప్రభుత్వాలు పట్టించుకునేవి కావు. ఒకసారి ప్రాజెక్ట్ కట్టిన తర్వాత, కాలువలు తవ్విన తర్వాత వాటిని నిర్వహణ ఉండేది కాదు, వాటి కాలువల నిర్వహణ ఉండేది కాదు, పూడికలు తీసేది ఉండేది కాదు. చెరువులు అయితే పూర్తిగా విధ్వంసమైన పరిస్థితి మనం చూసాం. అందుకనే తెలంగాణ వచ్చిన తర్వాత మనం మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని తీసుకోవడం అందువల్లనే చెరువులన్నీ విధ్వంసం అయిపోయినాయి. ఒకప్పుడు చెరువులు అనేవి తెలంగాణకు ప్రాణధారంగా ఉండేవి. అటువంటి చెరువులు మొత్తంగా విధ్వంసం అయిపోయి, కూలిపోయి, తూములు కూలిపోయి, అలుగులు కూలిపోయి, పూడికలు నిండిపోయి చెరువులలో నీళ్లు నిలిచే పరిస్థితి లేని పరిస్థితి. అట్లనే కాలువలు కూడా, కాలువల్లో లైనింగ్ కూలిపోయి, స్ట్రక్చర్స్ కూలిపోయి, రకరకాల ఒక డిలాబిడేట్ కండిషన్స్లో ఉండే పరిస్థితి నుంచి మనం వాటన్నిటిని కూడా బాగు చేసుకొని చెరువుల్ని పునరుద్ధరించుకొని తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు ఈ కార్యక్రమాలన్నీ O&M అనేది ఒక ప్రైమరీ యాక్టివిటీగా మారింది. కాలువల్ని పునరుద్ధరించుకున్నాం, ప్రాజెక్టుల ఆధునికీకరణ చేసుకున్నాం, మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ ఇంతకుముందే చెప్పాను. అన్నీ కూడా స్టాండర్డ్స్, వాటి స్టాండర్డ్స్కి తీసుకురావడము, వాటిని మళ్ళీ వినియోగంలో పెట్టడం, పూడికలు తీయడం, ఇవన్నీ జరిగినాయి. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అనేది చాలా కీలకమైన వ్యవహారంగా గత ప్రభుత్వం గుర్తించడమే కాదు, ఈ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కి సంబంధించి ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం. ఈ గత ప్రభుత్వాలు అంతకుముందు తెలంగాణ ఏర్పడక ముందు ఇటువంటి ఒక విభాగం ఉండేది కాదు, ఆపరేషన్ మెయింటెనెన్స్ అనేది ఉండేది కాదు. దీనికోసం ప్రత్యేకమైన విభాగాన్ని రీఆర్గనైజేషన్లో భాగంగా, అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పునర్వ్యవస్థీకరించిన తర్వాత ఒక ఇంజనీరింగ్ చీఫ్ ఆధ్వర్యంలో ఒక ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగం ఏర్పడింది. ఆ విభాగం ఏర్పడిన తర్వాత ఈ యాక్టివిటీ కోసం, అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం ఆర్థిక అధికారాలను కూడా దఖలు చేసింది ఇంజనీర్లకి. ఇంజనీరింగ్ చీఫ్ దగ్గర నుంచి మొదలు పెడితే కింద డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దాకా కూడా వాళ్ళ స్థాయిల్లో, ఉదాహరణకి ఇంజనీరింగ్ చీఫ్ ఉన్నాడు అనుకోండి,
2 కోట్లు ఒక ఒక ప్రాజెక్ట్కి 2 కోట్ల వరకు అతను శాంక్షన్ ఇవ్వచ్చు. అట్లా 20 కోట్ల దాకా అతను సంవత్సరానికి ప్రభుత్వం నుంచి మనం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకోకుండానే ఇంజనీరింగ్ల స్థాయిలోనే వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చుకోవడము, తర్వాత ఆ పనులను క్యారీ అవుట్ చేయడము అనేది ఎమర్జెన్సీ వర్క్స్. ఎక్కడైతే మనకు తప్పనిసరిగా అర్జెంటుగా మనం వాటిని అటెండ్ చేయాల్సిన అవసరం ఉందో ఆ పనులు చేయడానికి ప్రభుత్వం ఆర్థిక అధికారులను కూడా దఖలు చేసింది. ఒక ప్రత్యేకమైన జీవో ద్వారా ఇంజనీరింగ్ చీఫ్ ఇంజనీరు, తర్వాత సూపరింటెండింగ్ ఇంజనీరు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఈ అన్ని స్థాయిల్లో వాళ్ళ స్థాయిలను బట్టి వాళ్ళకు ఆర్థిక అధికారులు దఖలుపరిచి మొత్తంగా సంవత్సరానికి ఈ O&M యాక్టివిటీస్ కోసం అంటే అర్జెంట్ పనులు అటెండ్ చేయడానికి సంవత్సరానికి 280 కోట్లు కూడా శాంక్షన్ చేసి ఆ పనులన్నీ కూడా చాలా పకడ్బందీగా జరిగేవి. బహుశా మరి ఇప్పుడు అటువంటి O&M కోసం ప్రత్యేకమైన నిధులు ప్రభుత్వం మంజూరు చేస్తున్నా లేదనే విషయం మనకి ఇంకా తెలియదు, క్లారిటీ లేదు. ఎందుకంటే నేను రిటైర్ అయిన తర్వాత ఆ పరిస్థితి ఎట్లా ఉందని నాకు తెలియదు. బట్ 2023 వరకు నేను సర్వీస్లో ఉన్న కాలంలో తప్పనిసరిగా O&M యాక్టివిటీ కింద సంవత్సరానికి 280 కోట్లు ప్రభుత్వం శాంక్షన్ చేసేది. ఈ O&Mలో ఉండే కమిటీ కూర్చొని ఆ పనులన్నీ కూడా అర్జెంట్ వర్క్స్ అన్ని కూడా శాంక్షన్ చేసి వాళ్ళు క్యారీ అవుట్ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. అట్లా చాలా వర్క్స్ మనం కాలువల్ని మెయింటైన్ చేసుకున్నాం. అట్లనే అంటే ఇవాళ ఎవరి ఫెయిల్యూర్ అంటారు సార్? O&M ఫెయిల్యూర్ అంటారా, రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అంటారా? ఖమ్మం పెద్దవాగ్ కావచ్చు, సుంకిసాల రిటైనింగ్ వాల్ కావచ్చు, ఇవాళ జూరాల కావచ్చు, లేకపోతే మంజీరా డ్యామ్ కావచ్చు, ఇదంతా ఎవరి వైఫల్యం అంటారు? కొన్నిసార్లు మనం అన్ని ఫెయిల్యూర్స్కి ప్రభుత్వానికి ఆపాదించడం అనేది సాధ్యం కాదు. ఉదాహరణకి కడెం విషయం తీసుకుందాం. కడెంలో వచ్చిన సమస్య అది 2022 సంవత్సరం. అది 2022లో గోదావరి నదికి చాలా అత్యధికమైన వరద వచ్చిన సంవత్సరం. అది 500 year రిటర్న్ ఫ్లడ్ వచ్చిన సంవత్సరం. కాబట్టి మనము అన్ప్రెసిడెంటెడ్ రెయిన్ఫాల్ వల్ల ఒక్క రోజులోనే అంటే ఒక 24 గంటల్లోనే 40-50 సెంటీమీటర్ల వర్షం క్యాచ్మెంట్లో పడిన తర్వాత వరద ఉధృతంగా వచ్చిన తర్వాత అది అక్కడ సమస్యలు వచ్చినాయి. అటువంటి అన్ప్రెసిడెంటెడ్ రెయిన్ఫాల్స్ కానీ వచ్చినప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. వాటిని మనం ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్గా చెప్పడానికి వీల్లేదు. కాకపోతే కొన్ని ఆపరేషన్ మెయింటెనెన్స్కి సంబంధించిన సమస్యలు ఉంటాయి. అవి రెగ్యులర్గా ప్రతి నెలకు ఒకసారి ఇన్స్పెక్షన్ చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి, 3 నెలలకు ఒకసారి చేయవలసిన పనులు ఉంటాయి, 6 నెలలకు ఒకసారి చేయవలసిన పనులు ఉంటాయి, సంవత్సరానికి ఒకసారి చేయవలసిన పనులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆపరేషన్ మాన్యువల్స్ అన్నీ కూడా మనం ప్రభుత్వం తరపున 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వం తరపున ఈ ఆపరేషన్ మాన్యువల్స్ కూడా మనం ఇంజనీర్లకు అందించినాం. నిధులతో పాటు ఆపరేషన్ మాన్యువల్స్ కూడా అందించి ఎప్పటికప్పుడు ఆ పనులని పర్యవేక్షించే ఒక O&M వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి పనులు బాగా జరిగినాయి. ఇప్పుడు ఇవాళ జూరాల సందర్భం మనకు ఉన్నది. రోప్స్ గేట్లకు సంబంధించిన లిఫ్టింగ్ గేట్స్ ఒక గేట్కి తెగిపోయినట్టుగా మనకు సమాచారం అందుతున్నది. నిజానికి ఇటువంటి జరగకూడదు. మనం ప్రతి మాన్సూన్కి ముందు అంటే వర్షాకాలానికి ముందు డ్యామ్ని కూలంకషంగా పరిశీలించాల్సి ఉంటుంది. పరిశీలించి దానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోవడం, రోప్స్కి గ్రీజింగ్ చేసుకోవడం, ఇటువంటి మాన్యువల్స్ చాలా స్పష్టంగా మనం ఇంజనీర్లకు ఆదేశాలు ఇచ్చున్నాం. బహుశా మరి అటువంటి పనులు అక్కడ జరిగినాయా లేదా, ఒకవేళ జరిగినా కూడా నిధులు మంజూరు చేయకపోవడం వల్ల, ఎస్టిమేట్లు ప్రిపేర్ చేసిన నిధులు మంజూరు చేయకపోవడం వల్ల కొన్నిసార్లు అటువంటి పనులు జరిగే అవకాశం ఉంటుంది. సో పనులు జరగకపోవడం వల్ల ఆ రోప్ మెయింటైన్ కాక అవి తెగిపోయి ఉంటాయి. కాబట్టి ఇక్కడ 2 రకాల వైఫల్యాలు, ఇంజనీర్ల నిర్లక్ష్యం వల్ల, ప్రాపర్గా వాళ్ళు ప్రీ మాన్సూన్ చెకప్స్ చేయకపోవడం వల్ల సంఘటన జరిగి ఉంటుంది. లేదంటే ప్రభుత్వం తరపు నుంచి నిధులు మంజూరు కాకపోవడం వల్ల కూడా అటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తంగా నిర్లక్ష్యం అయితే జరిగింది. అక్కడ నిర్లక్ష్యం జరిగింది. దానికి బాధ్యత వహించాల్సింది వాళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుంది. ప్రభుత్వమా లేకపోతే ఇంజనీర్లు అనేది మంజీరా బ్యారేజ్ విషయానికి వస్తే కూడా గతంలో SDSO ఒక నివేదికని ఇచ్చింది. వాళ్ళు అక్కడ సందర్శించిన తర్వాతే ఒక నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇవాళ మంజీరా బ్యారేజ్కి ఈ పరిస్థితి వచ్చింది అని అనుకోవచ్చా? అంటే ఆనాడు యాక్షన్ తీసుకొని ఉంటే, ఆనాడు దానికి మరమ్మతులు చేపట్టినట్లయితే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. నిజానికి మంజీరా బ్యారేజ్ అనేది అది వాటర్ వర్క్స్ వాళ్ళ పరిధిలో ఉంటుంది. అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో లేదు కనుక ఇరిగేషన్ వాళ్ళు
దాని బాధ్యత తీసుకోవడానికి లేదు. అది హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి దాని మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చూస్తున్నారు. బట్ ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా ప్రభుత్వానికి సంబంధించిందే కాబట్టి బహుశా ఇక్కడ కూడా ఇటువంటి నిర్లక్ష్యమే జరుగుంటుంది. ఇంజనీర్ల పర్యవేక్షణ సరిగా లేకపోవడము, ప్రభుత్వం నుంచి సరిగా నిధులు అందకపోవడం. నిజానికి ఇది హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ వాళ్ళది కాబట్టి ప్రభుత్వ నిధులు అక్కడ ఉండే అవకాశం లేదు. కార్పొరేషన్ కాబట్టి కార్పొరేషన్ ద్వారానే దానికి నిధులు సమకూరుతాయి. కాబట్టి ఇక్కడ బహుశా అక్కడ సరైన పర్యవేక్షణ లేకపోవడమే కారణమై ఉంటుంది. నిర్లక్ష్యమైన రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమైన నష్టపోయేదైతే రైతులే, తప్పనిసరిగా రైతులే. ఇక్కడ ఇది రైతాంగానికి సంబంధించిన కాదు, హైదరాబాద్ తాగునీటికి సంబంధించిన సమస్య కాబట్టి అక్కడ నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్కి తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతున్నది. ఇప్పుడు జూరాల విషయం అనుకుంది. జూరాలలో ఇప్పుడు ఆ గేట్ లేచి ఉన్నది, ఫ్లడ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఫ్లడ్ కారణంగా వాళ్ళు గేట్ లేపారు, ఫ్లడ్ డిశ్చార్జ్ అవుతుంది కిందికి. ఇప్పుడు ఫ్లడ్ తగ్గిన తర్వాత గేట్లన్నీ దింపాలి. ఇప్పుడు ఆ గేటు రోప్ తెగిపోయింది కాబట్టి ఆ రోప్ కొత్త రోప్ పెట్టి దాన్ని రెండు వైపుల నుంచి దించితే తప్ప అది దిగదు. ఆ రిపేర్ జరగలేదు అనుకోండి, అల్టిమేట్గా ఏమవుతుంది, రిజర్వాయర్ ఖాళీ అయిపోతుంది. ఫ్లడ్ ఉన్నంత కాలం ఫ్లడ్ వెళ్తూ ఉంటుంది. ఫ్లడ్ రిసీడ్ అయిన తర్వాత గేట్లు దింపాలి కదా. ఇప్పుడు అక్కడ గేట్ దింపే పరిస్థితి లేదు, ఎందుకంటే రోప్స్ తెగిపోయి ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఆ గేట్ అట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఎట్లయితే నిలబడి ఉందో, ఏ స్థానంలో నిలబడి ఉందో ఆ స్థానంలో ఉండిపోతుంది అది. సో కొత్త రోప్స్ పెట్టి దానికి మళ్ళా రిపేర్లు చేసి అప్పుడు కానీ గేట్లు దించడానికి అవకాశం లేదు. ఇది మీరు అన్నట్టు రిజర్వాయర్ ఖాళీ అయిపోతే సమస్య ఎక్కడ, రైతాంగానికి వస్తుంది. సో ఇక్కడ ఎవరి నిర్లక్ష్యం కారణమైనా కూడా మెయింటెనెన్స్ అనేది ఒక ప్రధానమైన యాక్టివిటీగా ప్రభుత్వము అటు ఇంజనీర్లు భావిస్తే కనుక ఇటువంటి సమస్యలు రావు. నిజానికి డిపార్ట్మెంట్స్లో ఎట్లుంటాయంటే కొన్ని ప్రైమ్ యాక్టివిటీస్ ఉంటాయి, ఇంజనీర్లు వాటికే మొగ్గు చూపిస్తారు. ఇక్కడ పనిచేయడానికి కష్టమైన పని లేకపోతే ఇతరత ఏ కారణాల వలన ఓఎండ్ఎం పట్ల చాలా తక్కువ చిన్న చూపు ఉంటుంది, తక్కువ మంది దాన్ని ప్రిఫర్ చేస్తారు. అయితే ఓఎండ్ఎంలో పనిచేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలనే తపన ఉన్న ఇంజనీర్లు కూడా నాకు తెలుసు. కానీ ఇక్కడ ఓఎండ్ఎం అనేది ఒక లీస్ట్ ప్రిఫర్డ్ యాక్టివిటీగా అటు ప్రభుత్వాలకి ఇటు ఇంజనీర్లకు ఉండడం వల్ల ఇవి సంభవిస్తున్నాయి. కానీ గత ప్రభుత్వం కనుక చూసినప్పుడు కేసీఆర్ గారు ఈ విషయం మీద చాలా శ్రద్ధ పెట్టాడు. ఆయన ఆలోచన చేసింది ఏంటంటే, ఇప్పుడు మనకు 1,25,00,000 ఎకరాలకు మనము సాగునీరు అందించే ఒక బృహత్తరమైన కార్యక్రమం తీసుకున్నప్పుడు అందులో 75,000 ఎకరాలు ఇది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కింద ఉంటాయి, మిగతాదంతా కూడా కాలువలు ప్రాజెక్టుల కింద ఉంటాయి. కాబట్టి ఈ 75,00,000 ఎకరాల ఆయకట్టు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కింద ఉంటాయి కాబట్టి అవి మెషిన్లు, అవి ఎప్పుడైనా బ్రేక్ డౌన్ కావచ్చు. కాబట్టి వాటి మెయింటెనెన్స్ కోసం స్పష్టంగా మాన్యువల్స్ రూపొందించడము, ఎప్పటికప్పుడు ఆ మెషిన్స్ని పర్యవేక్షించడము, సూపర్వైజ్ చేయడము, వాటిలో ఉండే సమస్యలను అది అర్థం చేసుకొని వాటిని రిపేర్ చేసుకోవడానికే ఆయన ఈ ఓఎండ్ఎం వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కాలువలు కూడా ఎప్పటికప్పుడు పూడికలు తీయడం, స్ట్రక్చర్స్ని రిపేర్ చేసుకోవడం, లైనింగ్ రిపేర్ చేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా అర్జెంట్ వర్క్స్ చేసుకోవడానికి ఆయన 280 కోట్లు శాంక్షన్ చేసడం గతంలో ఎప్పుడు జరగలేదు. ఒక వ్యవస్థనే క్రియేట్ చేయడం అనేది గతంలో ఎప్పుడు లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆ వ్యవస్థని కొనసాగించాలి. ఆ ఓఎండ్ఎం వ్యవస్థకి ఏదైతే ఒక ఇంపార్టెన్స్ ఉన్నదో ఆ ఇంపార్టెన్స్ దృష్టిలో పెట్టుకొని ప్రీ మాన్సూన్ చెకప్స్, పీరియాడికల్ చెకప్స్ తప్పనిసరిగా చేయకపోతే ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తాయి. అవన్నీ కూడా హయ్యర్ లెవెల్గా ఎప్పటికప్పుడు సెక్రటరీ లెవెల్లో కానీ, ఇంజనీరింగ్ చీఫ్ లెవెల్లో కానీ, లేదా మంత్రి గారి లెవెల్లో కానీ సమీక్షలు జరుపుకుంటూ పోతే తప్ప ఈ ఓఎండ్ఎం అనేది సవ్యంగా సాగే అవకాశం లేదు. సార్, ఇవాళ రాష్ట్రంలో తెలంగాణలో ప్రాజెక్టులు అన్నీ కూడా ప్రమాద గంటికలు మోగిస్తున్నాయంటారా? అంటే ఈ పరిస్థితులను చూస్తే మనకు అట్లనే అనిపిస్తుంది. ఇప్పుడు పెదవాగు గేట్లు కొట్టుకుపోయినాయి, అట్లనే ఎస్ఎల్బిసి పనులలో మనకి ఆ టనల్ కూలిపోయి ఎక్కడికక్కడ ఆగిపోయింది, 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు జూరాల సమస్య వచ్చింది, మంజీరా బ్యారేజ్లో సమస్యలు వచ్చినాయి. ఈ సమస్యలు చూస్తున్నప్పుడు ప్రభుత్వం పెట్టవలసినంత దృష్టి పెడుతున్నట్టుగా కనబడుతుంది. అంటే కాళేశ్వరము మేడిగడ్డ అనగానే దాన్ని ఒక బూచీలాగా చూపిన రాష్ట్ర ప్రభుత్వము మరి జూరాల విషయంలో, మంజీరా విషయంలో ఎందుకు మౌనం వహిస్తుంది? మౌనం వహిస్తుందని మనం అనుకోవడానికి లేదు. బహుశా చర్చలు జరుగుతున్నాయి కావచ్చు, కానీ పర్యవేక్షణ అంటే ప్రీ మాన్సూన్ చెకప్ జరిగిందా లేదా అనేది హయ్యర్ లెవెల్లో సమీక్షలు జరగాలి. మాన్సూన్ వర్షాకాలం వచ్చే కంటే ముందే
వర్షాకాలం వచ్చే కంటే ముందే ప్రాజెక్టుల వ్యవహారాలు ఎట్లా సాగుతున్నాయి, మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రీ మాన్సూన్ చెకప్ జరిగినాయా, సమస్యలు ఎక్కడున్నాయి, ఏ ప్రాజెక్టులు ఏం సమస్యలు ఉన్నాయి అనేది హైయర్ లెవెల్లో మంత్రి స్థాయిలో ఖచ్చితంగా సమీక్ష జరగాలి. కానీ మనకు వస్తున్న పత్రికల్లో వస్తున్న వార్తల్ని బట్టి చూస్తే అసలు ఈ ప్రీ మాన్సూన్ వ్యవహారాలకు సంబంధించి ఒక సమీక్ష కూడా జరిగినట్టుగా మనకు పత్రికల్లో ఎక్కడ మంత్రి స్థాయిలో కానీ సెక్రటరీ స్థాయిలో కానీ సమీక్షలు జరిగినట్టుగా మనకు తెలియదు. వార్తలు అటువంటివి అయితే ఏం రాలేదు. గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ కాలంలో తప్పనిసరిగా వీటికి సంబంధించిన సమీక్షలు జరిగేవి. ఈవెన్ హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా తప్పనిసరిగా ఈ ప్రీ మాన్సూన్ చెకప్కు సంబంధించి టీమ్స్ వెళ్ళేవి, అక్కడికి ప్రాజెక్టులకు వెళ్ళేవి. ప్రతి 3 నెలల ముందే మనకు జూన్లో మాన్సూన్ స్టార్ట్ అవుతున్నదంటే ఎండాకాలమే, అంటే ఏప్రిల్ మే నెలలోనే దీనికి సంబంధించిన పనులన్నీ అయినాయా లేవా అని సమీక్ష జరిగేది మంత్రి గారి స్థాయిలో. నేను ప్రత్యక్ష సాక్షిని. నేను హరీష్ రావు గారి దగ్గర ఓఎస్డీగా ఉన్న కాలంలో ప్రీ మాన్సూన్ చెకప్స్ సంబంధించిన ఎన్నో సమావేశాలు జరిగేవి, ఎన్నో సమీక్షలు జరిగేవి. కానీ ఇవాళ అటువంటి సమీక్షలు మంత్రి స్థాయిలో కానీ సెక్రటరీ స్థాయిలో కూడా జరుగుతున్నట్టుగైతే మనకు సమాచారం ఏం లేదు. సార్, అసలు గతంలో ప్రీ మాన్సూన్ చెకప్స్ అనేవి జరిగాయి, అసలు ఇప్పుడు ఎందుకు జరగలేదు అని అంటారు? ఎవరి వైఫల్యం ఇది అసలు? ఇప్పుడు ప్రీ మాన్సూన్ చెకప్స్ చేయవలసింది ఆపరేషన్ మాన్యువల్స్ ప్రకారం ఇంజనీర్లు, జరిగిందా లేదా చూడవలసింది చీఫ్ ఇంజనీర్ లెవెల్లో సమీక్షలు జరగాలి. చీఫ్ ఇంజనీర్ లెవెల్లో సమీక్షలు జరిపిన తర్వాత సెక్రటరీ గారు కూడా దాన్ని పర్యవేక్షించాలి. ఒకవేళ అటువంటి ఇప్పుడు ఆల్రెడీ మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఓఎండ్ఎం వ్యవస్థ ఏర్పాటైంది కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా సమీక్షలు చేసి ఎస్టిమేట్ పంపిస్తుంటారు. కొన్నిసార్లు ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి కొన్ని రిపేర్ వర్క్స్. ఇప్పుడు మంజీరా లాంటిది కానీ జూరా లాంటిది పనులు ఉంటాయి అనుకో, అవి కోట్లలో ఉంటాయి కాబట్టి అవి ఇంజనీర్ల పరిధిలోకి రావు. వాటికి తప్పనిసరిగా గవర్నమెంట్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది వాటిని క్యారీ అవుట్ చేసే ముందు. ప్రభుత్వంలో కనుక తక్షణమే నిర్ణయాలు తీసుకోకుండా పెండింగ్లో పడింది అనుకోండి, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ రాలేదనుకోండి, వాళ్ళు పని చేయలేరు. సో ఇక్కడ ఒకవేళ డిపార్ట్మెంట్ తరపు నుంచి మనకు ప్రాపర్గా మాన్సూన్ చెకప్స్ జరిగి ఎస్టిమేట్లు తయారై రిపేర్ల కోసం ప్రభుత్వానికి ఎస్టిమేట్లు వచ్చి కూడా అవి శాంక్షన్ కాకపోతే కూడా పనులు జరగకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తాయి. కాబట్టి ఇక్కడ సమీక్షలు జరగడము ఒక పని. సమీక్షలు జరిగిన తర్వాత ఆ సమీక్షల ఆధారంగా పనులు జరిగినాయా, ఓఎండ్ఎం పనులు జరిగినా లేవా, ప్రీ మాన్సూన్ చెకప్స్లో మనం ఏవైతే సమస్యలు గుర్తించినామో, సమస్యలు ఐడెంటిఫై చేసినామో, ఆ సమస్యలు ఐడెంటిఫై అయిన తర్వాత అవి రెక్టిఫికేషన్ కూడా జరగాల్సిన బాధ్యత ఉంటుంది. రెక్టిఫికేషన్ చేయాల్సింది, దాని మీద సమీక్షలు చేయాల్సింది ప్రభుత్వం తరఫున, అడ్మినిస్ట్రేషన్ తరఫున చేయవలసిన వాళ్ళు చేయాలి. అది చేయకపోతే కూడా ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తాయి. ప్రాపర్గా ఎస్టిమేట్లు శాంక్షన్ చేయకపోవడం, సరైన సమయంలో నిధులు శాంక్షన్ కాకపోవడం, టెండర్లు పిలవకపోవడం, ఇవన్నీ కూడా కారణాలు అయి ఉంటాయి. వాటికి బాధ్యత వహించవలసింది అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి నా అభిప్రాయం. తప్పనిసరిగా ఇవాళ రాష్ట్రంలో ప్రాజెక్టుల విషయంలో ఏం జరుగుతుంది అనేది అసలు ఎన్డీఎస్ఏ కనిపించట్లేదంటారా? ఎన్డీఎస్ఏ నిజానికి చేయవలసిన పని చేస్తుందా అని చెప్పి మనకు కూడా అనుమానం కలుగుతున్నది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇవి నిజానికి చాలా చిన్న సమస్యలు. ఇవి ప్రభుత్వం తన లెవెల్లో పరిష్కరించుకోవాల్సినవి. నిజానికి ఎన్డీఎస్ఏ ఎప్పుడు వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం పిలిస్తే రావాలి, మాకు ఈ సమస్య ఉంది. నిజానికి ఆ డ్యామ్ సేఫ్టీ యాక్ట్లో రాష్ట్రంలో కూడా ఒక డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంటుంది, స్టేట్ లెవెల్ అథారిటీ ఉంటుంది. సో నేషనల్ లెవెల్లో డ్యామ్ సేఫ్టీ అథారిటీ అక్కడ ఉంటుంది. సో మనకు సమస్య మనం అధిగమించలేని సమస్య అయితే, మన కన్సల్టెన్సీ అవసరమైతే, సలహాలు అవసరమైతే అప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీకి లేఖ రాస్తే వాళ్ళు వస్తారు, వాళ్ళు సలహాలు ఇస్తారు, వాళ్ళు ఏమైనా పరిష్కారాలు సూచిస్తారు. సో ఇక్కడ స్టేట్ లెవెల్ అథారిటీ కూడా ఉంది కాబట్టి వీళ్ళు పిలిస్తే తప్ప వాళ్ళు రాకూడదు. కానీ ఇక్కడ కాళేశ్వరం విషయంలో నిజానికి అప్పుడున్న ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళని పిలవలేదు. ఇప్పుడు అక్టోబర్ 21, 2023 నాడు సంఘటన జరిగింది, కుంగుబాటు జరిగింది. 2 పిల్లర్స్ కుంగుబాటుకు జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పిలవలే, వాళ్ళని ఎవరిని పిలవలేదు. కానీ 22వ తేదీ నాడు కేంద్ర మంత్రి ఇక్కడ కిషన్ రెడ్డి గారు కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాస్తే ఆ లేఖ ఆధారంగా వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి అక్టోబర్ 23 నాడు విజిట్ చేశారు. 25వ తేదీ నాడు వెళ్ళిపోయారు. 29వ తేదీ నాడు రిపోర్ట్ ఇచ్చారు, ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఆగమేఘాల మీద ప్రభుత్వం అడగకపోయినా వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు రిపోర్ట్లు ఇవ్వడం, ఇదంతా దానికి సంబంధించిన చర్చ అంతా మనకి ఇంతకుముందు చేసిందే. కరెక్ట్గా అధికార పక్షాలకి
మేలు చేకూర్చే విధంగానే వాళ్ళు చేసినట్టుగా వాళ్ళ తేదీలు కనుక చూస్తే ఏది ఇంటర్మ్ ప్రాథమిక రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు 1 నెల ముందు ఇచ్చారు. ఓకే, తర్వాత ఏప్రిల్లో మళ్ళీ వచ్చారు. ఏప్రిల్లో వచ్చి మళ్ళా విచారణ చేసి పోయి మళ్ళీ మేలో మనకు రిపోర్ట్ ఇచ్చారు. మేలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల ముందు ఇంటర్మ్ రిపోర్ట్ వచ్చింది. సో ఇందులో కూడా వాళ్ళు చెప్పిన కొత్త విషయం ఏం లేదు. గతంలో ప్రాథమిక నివేదికలు ఏవైతే చెప్పిండ్రో అవి విషయాలు చెప్పిండ్రు. ఇన్వెస్టిగేషన్ చేయండి, ఆ ఇన్వెస్టిగేషన్ ఫలితాలు మాకు పంపించండి, అప్పుడు దాని మీద తర్వాత మనం ఫైనల్ రిపోర్ట్ ఇస్తామని చెప్పి అన్నారు తప్పి వాళ్ళు తేల్చిన విషయం ఏం లేదు. 18 నెలల తర్వాత అంటే ఇంటర్మ్ రిపోర్ట్ ఇచ్చిన సంవత్సరం తర్వాత అప్పటిదాకా నిద్రపోయి కమిషన్ ఆదేశిస్తే, జ్యుడిషియల్ కమిషన్ ఆదేశిస్తే అప్పుడు వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఫైనల్ రిపోర్ట్ కూడా వాళ్ళు తేల్చింది ఏం లేదు మళ్ళా. సో ఇట్లా ఇది ఎప్పుడు వచ్చింది? ఒక ప్రతిపక్షం ఒక మేజర్ ఈవెంట్ తలపెట్టినప్పుడు దాన్ని కౌంటర్ చేయడానికో లేదా దాన్ని నల్లిఫై చేయడానికో వాళ్ళు ఆ రోజు ఫైనల్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా వాళ్ళు తేల్చిన విషయం ఏమీ లేదు. గత 2 రిపోర్ట్స్లో ఏవైతే చెప్పిండ్రో అవే విషయాలు ఇందులో చెప్పిండ్రు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయండి, నిపుణులు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయించండి, ఆ ఇన్వెస్టిగేషన్స్ యొక్క ఫలితాల ఆధారంగా ప్రాజెక్టు రెస్టోరేషన్కి డిజైన్ చేయించి రెస్టోరేషన్ చేయించండి అని మాత్రమే చెప్పింది తప్పితే అసలు ఆ కుంగుబాటుకు జరిగిన కారణాలు ఏంటివి, ఎందుకు కుంగుబాటు జరిగింది అనే విషయం మీద స్పష్టంగా ఇది జరిగింది అని చెప్పి వాళ్ళు రిపోర్ట్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఈ 18 నెలల పాటు జరిగిన ఎక్సర్సైజ్ అంతా కూడా ఒక ఫ్యూటల్ ఎక్సర్సైజ్గా మిగిలిపోయింది తప్పితే ఒక కాంక్రీట్గా ఫలితాలు ఇచ్చే దిశగా మాత్రం సాగలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ ఏంటిది, రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్సీ అనే ఒక కన్సల్టెంట్గా పెట్టుకొని వాళ్ళ సూచనల ఆధారంగా ఇన్వెస్టిగేషన్స్ అన్ని పూర్తి చేసి రిపేర్లు చేయడానికి ప్రభుత్వం సిద్ధపడుతున్నట్టుగా మనకు తెలుస్తున్నది. శుభపరిణామమే. అయితే ఇది చాలా ఎంత తొందరగా వీలైతే చేస్తే రైతాంగానికి మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ నెల చూస్తే మనకు వర్షాలే లేవు. ప్రాజెక్టుల విషయంలో జలశక్తి కమిటీ కూడా ప్రభుత్వానికి కొన్ని హెచ్చరికలు జారీ చేసింది, అయినా కూడా ప్రభుత్వం పట్టనట్టుంది కదా సార్. ఇప్పుడు ప్రభుత్వానికి తనకు తాను బాధ్యత ఉంటుంది, ఎవరు చెప్పాల్సిన అక్కర్లేదు. నిజానికి జలశక్తి చెప్పిండవచ్చు, కానీ అది చెప్పకుండా కూడా ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంటుంది కాబట్టి, ప్రభుత్వానికి ఒక పెద్ద యంత్రాంగం ఉంది కాబట్టి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పెద్ద యంత్రాంగం ఉంది కాబట్టి, ఆ యంత్రాంగం ఆల్రెడీ వ్యవస్థను సృష్టించుకున్నది, ఓఎండ్ఎంకి సంబంధించిన వ్యవస్థ క్రియేట్ చేసుకుని ఉన్నది కాబట్టి వాళ్ళు దాన్ని పనిచేయించే బాధ్యత ప్రభుత్వానిదే. దానికి ఎమర్జెన్సీ వర్క్స్ని అటెండ్ చేయడానికి నిధులు సమకూర్చడం, ప్రీ మాన్సూన్ చెకప్స్ చేసిన తర్వాత ఆ పనులని అమలు చేయించడం, ఇదంతా కూడా అడ్మినిస్ట్రేషన్గా ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం బాధ్యతలో బహుశా వెనుకబడిపోయి ఉంటుంది కాబట్టి ఇవాళ ఈ సంఘటనలు జరుగుతున్నాయి మనకు. సార్, అసలు కాళేశ్వరానికి గతంలో ఆర్ఈసీ ఏ గ్రేడ్ కేటగిరీ ఇచ్చింది. ఇప్పుడు అదే ఆర్ఈసీ తెలంగాణను డిఫాల్ట్గా చూపుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది, ఎన్ఏపీ లిస్ట్లో కూడా చేర్చుతామని చెప్పి హెచ్చరిస్తుంది. మీరు ఏమంటారు అసలు దాని? ఇది విధంగా దురదృష్టకరమైన పరిస్థితే. గత ప్రభుత్వ కాలంలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. మనం తీసుకున్న రుణాలకి సంబంధించిన వడ్డీలు ఎప్పటికప్పుడు మనం రిలీజ్ చేసుకుంటూ పోయినా తప్పితే ఎప్పుడు కూడా డిఫాల్ట్ చేయలేదు. మనం డిఫాల్ట్ అనేది లేదు కాబట్టే ఆర్ఈసీ తను ఇచ్చిన రుణాలకి మొత్తంగా కూడా ప్రాజెక్ట్ పనుల మీద ఖర్చు అయినాయి కాబట్టి ఆ రుణాలకు సంబంధించిన కిస్తీలు ఏవైతే ఈఎండీస్ ఉంటాయో అవన్నీ కూడా సకాలంలో చెల్లిస్తున్నందువల్లనే కార్పొరేషన్కి వాళ్ళు ఏ గ్రేడ్ ఇచ్చారు. ఏ గ్రేడ్ ఇచ్చిన ఆర్ఈసీ ఇవాళ మనని బ్లాక్ లిస్ట్లో పెట్టడానికి లేదా డిఫాల్ట్గా చూడడం అనేది దురదృష్టకరమైన సంఘటననే. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే రుణాలకి కిస్తీలు కట్టకపోవడం అనేది బాధ్యత రహితం అవుతుంది కదా. నిజానికి ఇప్పుడు ఇవాళ వర్షాభావ పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో. జూన్ నెల మొత్తంగా వర్షం లేని పరిస్థితి. మనకు ఐఎండి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం 42% లోటు వర్షపాతం ఉన్నది. ఇవాళ మేడిగడ్డ లాంటి అవి రిపేర్ చేసి ఉంటే కనుక, మేడిగడ్డని మళ్ళీ ఆపరేషన్లో పెట్టుంటుండే కనుక ఇవాళ ఈ లోటుని ఎదుర్కోవాల్సిన ఒక పరిస్థితి మనకు ఉండేది. ఇవాళ మనకు అక్కడి నుంచి చూస్తే 8,000 క్యూసెక్కులు పోతున్నాయి ఈ రోజు నుంచి.
సో 8,000 క్యూసెక్లను మనం అక్కడ అడ్డుకట్ట వేసుకొని తరలించుకునే అవకాశం ఉన్నా కూడా ప్రభుత్వం దాన్ని ఆ విషయంగా దృష్టి పెట్టడం లేదు. ఇప్పుడు జూన్ మొత్తంగా వర్షాభావ పరిస్థితి ఉన్నది. జూలై ఎట్లా ఉండబోతుందో మనకు తెలియదు. జూలైలో ఇంకా 10-15 రోజులు కనుక ఇటువంటి వర్షాభావ పరిస్థితి ఉంటే రాష్ట్రంలో ఖచ్చితంగా కరువు అనేది ఏర్పడే పరిస్థితే కనబడుతున్నది. ఇటువంటి కరువు పరిస్థితుల్లో తప్పకుండా రాష్ట్రాన్ని ఆదుకునేది కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇది గతంలో మనకు అనుభవంలోకి వచ్చింది. ఇటువంటి కరువు పరిస్థితులు ఉన్నప్పుడు మేడిగడ్డ ఆదుకున్నది, రైతాంగాన్ని ఆదుకున్నది. ఆ కరువును అధిగమించడానికి ఈ నీళ్లు లిఫ్ట్ చేసి రైతాంగానికి నీళ్ళు ఇవ్వడం అనేది గతంలో జరిగిందే గత 2-3 సంవత్సరాలుగా. ఇక్కడ ఇప్పుడు ఇవాళ కరువు పరిస్థితిని ఎదుర్కోవడానికి మేడిగడ్డ లేకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఇది జూలైలో వర్షాలు పడితే మేలు. ఒకవేళ వర్షాలు పడలేదు అనుకోండి, ఒక 10 రోజులు 15 రోజులు వర్షాలు పడకపోయినా జూలైలో మనం తప్పనిసరిగా పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తుంది, రైతాంగానికి సంక్షోభం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో మేడిగడ్డ ఉండి ఉంటే ఆ పరిస్థితి రాకపోయేది. మరి ఇది ప్రభుత్వం సృష్టించిన కరువుగానే మనం భావించాల్సి వస్తుంది. రైతాంగం మొత్తుకుంటుంది, అంటే అసలు అడుగుతున్నారు, జనం అడుగుతున్నారు, రిపేర్లు జరగాలి. అర్థం అవ్వట్లేదా ప్రాజెక్టుల విషయంలో మనం ఇట్లా వ్యవహరిస్తే మరమ్మతులు చేపట్టకపోతే ఫ్యూచర్లో కరువు వస్తుంది అన్న విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం అవ్వట్లేదంటారు? అర్థం కాకపోవడం అంటూ ఏం లేదు, అర్థమవుతుంది. కాకపోతే వాళ్ళు ఇది కేసీఆర్ కట్టించిన ప్రాజెక్ట్ కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా అనే అనుమానం కూడా ప్రజలకు వస్తున్నది. అంటే కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తాము అని అంటే ప్రాజెక్టుల విషయంతో ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు కదా. అది కేసీఆర్ ఆనవాళ్ళు చెరపడం అనేది కాదు ఇక్కడ ఇష్యూ. ఏ ప్రభుత్వమైనా ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కొనసాగించింది కదా. ఉదాహరణకి మహబూబ్నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఇవన్నీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టులే. దేవాదుల వీటిని కొనసాగించింది కదా వచ్చిన ప్రభుత్వం, వాటిని ఆపలేదు కదా. అదే ఇప్పుడు కాళేశ్వరం కూడా అంతే, అదే దృక్పథంతో చూడాలి. ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్ అది. ఇది కేసీఆర్ కట్టించిండా ఇంకెవరు కట్టించిన అది ఇష్యూ కాదు. అది ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్టులో ఒక చిన్న స్ట్రక్చరల్ డిస్టెన్స్ వచ్చింది. గత 2 ఏళ్లుగా ఆ వ్యవహారం నలుగుతున్నది. ప్రజలు అడుగుతున్నారు అది రిపేర్ చేసి ప్రాజెక్ట్ని మళ్ళీ వినియోగంలోకి పెట్టమని. ఆ పెట్టగలిగే పరిస్థితి ఉందని చెప్పి కూడా ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థనే పేర్కొన్నది రిపేర్లు చేయొచ్చు అని చెప్పి. వాళ్ళు కమిషన్కే వాంగ్మూలం ఇచ్చారు. ఎన్డీఎస్సీ కూడా చెప్పింది రిపోర్ట్లో ఈ బ్లాక్ 7ని మొత్తంగా తీసేసి రిపేర్లు చేయొచ్చు అని చెప్పి. కానీ దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం అనేది దురదృష్టకరమైనది. చేయాలి కదా. ఇటువంటి ఈ సంవత్సరం మనం ఎదుర్కొన్నటువంటి కరువు పరిస్థితిని అధిగమించడానికి లేదా కరువు పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇవాళ మేడిగడ్డ మనకు అవసరం. కానీ ఇవాళ జూలైలో కనుక ఇంకో 10-15 రోజులు వర్షాభావ పరిస్థితి ఉంటే తప్పనిసరిగా రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం రాబోతున్నది, కరువు పరిస్థితి రాబోతున్నది. దీనికి తప్పనిసరిగా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. సార్, డిస్కషన్లో పాల్గొన్నందుకు శ్రీధర్ రావు దేశపాండే గారు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. ఇక రాష్ట్రంలో ప్రాజెక్టులపై అయితే కాంగ్రెస్ పట్టనితనం ప్రజలకైతే శాపంగా మారింది. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్.